ఈ రోజుల్లో ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం. నేను హైదరాబాద్కి వచ్చిన ఇన్నేళ్లలో ఏ హాస్పిటల్ చూసినా సరే ఏంటంటే ₹1000 ఫీజు, 500 ఫీజు, తక్కువ ఉన్నదైతే ఎక్కడా లేదు. అదే కమర్షియల్ గా వాడడమే తప్ప కొందరో తప్ప, నేను అందరనైతే నేను చెప్పలేను. అట్లాంటి ఇంత పెద్ద ప్రపంచంలో వారు ఇంత పెద్ద డిసిషన్ తీసుకొని ఒక మెట్పల్లి అనే దగ్గర నుండి వచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టి అటు ఇంత తక్కువ దానిలో నిజంగా చేయడం అనేది చాలా వాళ్ళ గొప్ప హృదయానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకెట్లా చెప్పాలి కూడా నాకు తెలియట్లేదు. వాళ్ళు పర్సనల్ గా తెలుసు నాకు, అంటే మీ అందరికీ ఎట్లా తెలిసే నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు నిజంగా ఒక సంపాదించుకోవాలన్నదే కాదు, నిజంగా చెయ్యాలి, సొసైటీకి మనవంతు బాధ్యత ఏదనేది, వాళ్ళు అమ్మా నాన్న ఇచ్చిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు నేర్చుకున్న చదువు ఏదైతే ఉందో పేదవాళ్ళకు కూడా ఉపయోగపడాలి, అతి తక్కువ ధరలో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిజంగా అందరూ మెచ్చుకోదగ్గ విషయం ఇది. హైదరాబాద్ కాదు, యావత్ తెలంగాణ కాదు, యావత్ ప్రపంచం కూడా జీటీఏ మెచ్చుకోవాల్సిన విషయం, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెచ్చుకోవాల్సిన విషయం ఇది. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పారు సార్, రఘు సార్ రికమెండ్ చేస్తే ఎవరికైనా వైద్య సేవలు అందించడానికి వాళ్ళు ముందుంటామని చెప్పారు. అవునవును, అది చాలా గొప్ప విషయం. అది జీటీఏలో ఏదైతే మెయిన్ పొజిషన్ లో ఉన్నారో, అట్ ద సేమ్ టైం ఏంటంటే వారు కూడా ఏంటంటే మేము కూడా జీటీఏ తరఫున ఎవరికి వచ్చినా సరే తక్కువ ధరలో మేము కూడా చేస్తామని అంటున్నారు.